ఈరోజు మనం ఒక స్పెషల్ చికెన్ ఫ్రై చేయబోతున్నాము. ఇది యాక్చువల్లీ అయితే నా రెసిపీ కాదు, షెఫ్ సురేష్ పిళ్ళై అని కేరళలో ఫేమస్ షెఫే ఆయనది రెసిపీ. ఆయన లండన్ BBC ఛానల్లో మాస్టర్ షెఫ్లో కూడా ఫేమసే. ఫిష్ నిర్వాణ అని ఒక స్పెషల్ రెసిపీ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది. ఆ రెసిపీ కూడా మనం తర్వాత ట్రై చేద్దాము. ఈ చికెన్ ఫ్రైది కోటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండదు, అలాగే క్రిస్పీగా కూడా ఉండదు, లోపల చాలా సాఫ్ట్గా ఉండదు, చాలా టేస్టీ కూడా. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి, పుదీనాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ దాకా సోంపు, కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే కొంచెం వినెగర్ కూడా 1 టేబుల్ స్పూన్ చాలు. పెద్ద ముక్కలుగా కట్ చేసిన చికెన్ని తీసుకున్నాను. 1 కేజీ దాకా ఉంది. కొంచెం బాగా పెద్ద సైజ్ తీసుకోండి, ఫ్రై చేసేటప్పుడు బాగుండదు. మంచిగా వాష్ చేసి బౌల్లోకి వేసి పెట్టాను. దానిలోకి ముందు వినెగర్, కావాల్సిన ఉప్పు కూడా వేసి పెడదాము. వినెగర్ కాకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. కావాల్సిన ఉప్పు కూడా వేసుకోండి. ఇది పక్కన పెట్టేసి మనం పక్కన పెట్టిన మసాలాలన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని చికెన్లోకి వేసుకోవాలి. ఈ పసుపు, చిల్లీ పౌడర్ అవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. అప్పుడు బాగా మంచి సాఫ్ట్ పేస్ట్ రెడీ అవుతుంది, చికెన్లోకి బాగా పట్టుకుంటుంది. అందుకని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా మంచి పెరుగు కూడా వేసుకోవాలి. ఈ పెరుగులోనే ఈ మసాలా అంతా గ్రైండ్ చేయబోతున్నాము. మనం అసలు వాటర్ పోయట్లేదు. మంచిగా గ్రైండ్ చేశాను, వాటర్ వేయకుండానే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా చికెన్లోకి వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. బాగా హ్యాండ్తోనే మిక్స్ చేయండి, అప్పుడే అన్ని చోట్ల బాగా కోట్ అవుతుంది. ఇప్పుడు ఇది 1 అవర్ దాకా పక్కన పెడుతున్నాను, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత చికెన్ తీసుకొని ఒక కడాయిలో ఉడకబెట్టబడుతున్నాను. కడాయి స్టవ్ మీద పెట్టిన తర్వాత వేడైనప్పుడు మనం చికెన్ పీస్ని పక్కన పెట్టుకొని మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే పాన్ అయితే మనం అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. కడాయిలో అస్సలు ఆయిల్ వేయలేదు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోండి. కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ దాకా ఉడకబెడితే బాగా ఉడికిపోయిద్ది. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఒక్కసారి తిప్పండి, అన్ని చోట్ల బాగా ఉడకడానికి. చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉడిగేదాకా మనం ఇలా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ చాలు. ఇప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా ఉడిగింది, ఎక్కువ మసాలా కూడా మిగిలేదు, అంత కోటై పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం బౌల్లో కొంచెం మిగిలిన మసాలాలోకి కొంచెం వాటర్ పోసాను. దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి, కొంచెం ఉప్పు, మసాలాకి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి నేను కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మనం బజ్జీలు చేసేదానికంటే కొంచెం లూజ్గానే చేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని మంచిగా బాయిల్ చేయనివ్వాలి.
మంచిగా బాయిల్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఒకటి తీసుకొని మనం కలిపి పెట్టిన బాటర్లో బాగా కోట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడిగా ఉండాలి, లేకపోతే కోటింగ్ సరిగా రాదు. ఒక సైడ్ ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై అయిన తర్వాత తిప్పి పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మంచిగా కోటింగ్ రెడీ అయింది. కలర్ కూడా బాగా వచ్చింది. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయడం వల్ల అలాగే కలర్ వచ్చింది. ఇప్పుడు మిగిలే మసాలా ఉంది కదా, అది మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలాని ఇలాగ కొంచెం కొంచెం పోసుకొని ఫ్రై చేసుకొని ఆ చికెన్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది కూడా. ఇలాగ ఫ్రై అయిన తర్వాత చికెన్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. నేను చికెన్ మొత్తం ఫ్రై చేసేసాను. మన చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చపాతీతో, పొరాటాతో, బిర్యానీతో అన్నిటితో పాటు సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీ బాగుంటుంది కూడా. ఇది కట్ చేసి కూడా చూపిస్తాను, లోపల ఎలా ఉందో అని కూడా చూడాలి కదా. షెఫ్ సురేష్ పిల్ల గారిది చికెన్ ఫ్రై రెసిపీ మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ రెసిపీయే. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.